హాయ్ అండి. ఈరోజైతే మన మేడ మీద మొక్కలను చూసేద్దాం రండి. ఇదిగోండి పుదీనా 15 రోజుల ముందు వేసిన పుదీనా చూడండి ఎంత గుబురుగొచ్చిందో. ఈ పుదీనా ఏంటంటే ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆ వేస్ట్ ముక్కల్ని కట్ చేసి ఇలా వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగుందో. ఇప్పుడు నాకు కొంచెం అవసరమని నేను తీసుకుంటున్నాను ఆ పుదీనాని. కట్ చేస్తుంటే చాలా స్మెల్ ఒస్తుందండి. నేచురల్ కాబట్టి ఇంటి దగ్గరే ఇలా వేసుకోవడం వల్ల, ఇలా కట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన చేత్తో మనం వేసుకున్నప్పుడు ఇలా వస్తే ఆ ఫీలే వేరు. చూడండి ఎంత చక్కగొచ్చిందో. మనకెప్పుడు అవసరమైతే అప్పుడు కట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంతకుముందు మేము తెచ్చుకున్న గోంగూరని ఇలాగ ఒక ట్రేలో వేసేసానండి. ఎందుకు వేస్ట్‌గా పడేయడమని. కానీ అది కూడా చాలా బాగా చిగురొచ్చింది. 15 రోజుల క్రిందటేసిన ఈ పుదీనా, ఈ కొత్తిమీర చూడండి అసలు నెమ్మదిగా గ్రోత్ అవుతుంది. అంత స్పీడ్ ఏం లేదు. కాకపోతే స్మెల్ బాగా వస్తుంది. కానీ చాలా బావుంది. అందులో అదే విధంగా టమాటాలు కూడా పుట్టేసాయండి అనుకోకుండా అందులో నార్మల్‌గొచ్చాయి. ఎలా మీదకొచ్చాను కదా అనేసి పూజకు అవసరమైన పువ్వులను కూడా తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా పూసాయో. రోజు ఇలా ఇదే విధంగా చేసుకుంటానండి నా డైలీ. ఇవేనండి చూడండి మన మేడ మీద పూసినవి. మన వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.